తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతలేదు, గుండాల పాలన కొనసాగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ ఇద్దరు కౌన్సిల్ను కిడ్నాప్ చేసి కాంగ్రెస్లో కలుపుకున్న మైనంపల్లి హనుమంతరావు మరియు వజ్రేశ్రావు అలియాస్ జంగయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో నిరూపించారని మేము స్పష్టం చేస్తున్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నారా, దౌర్జన్య పాలన కొనసాగిస్తున్నారా, రాజ్యాంగాన్ని అమలు చేస్తురా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తురా? భారతదేశంలో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతుంటే మీరు మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉన్నదా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉందా అర్థం కాని పరిస్థితి ఉందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఈరోజు చైర్మన్ ఎన్నికలో మేడ్చల్ కావచ్చు, మెదక్ జిల్లాలో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ఈ రెండు మున్సిపాలిటీలో బీఎస్పీ పార్టీ క్యాండిడేట్లను బీఎస్పీ క్యాండిడేట్లుగానే పరిగణించాలి. లేకపోతే మేము బీఎస్పీ పార్టీ నుండి విప్పు జారీ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక అట్లా కన్సిడర్ చేయకుండా మరి కాంగ్రెస్కో టీఆర్ఎస్కో అనుకూలంగా కనుక నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ను మీరు అతిక్రమించిన అవుతారు. కాబట్టి మీరు చట్టానికి వ్యతిరేకమైన మనుషులుగా అయినాడు. కాబట్టి ఇమ్మీడియట్గా మైనంపల్లి హనుమంతరావును మరియు వజ్రేశ్వర యాదవ్ను ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని, రాజ్యానికి వ్యతిరేకంగా లేకపోతే మరి ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా పనిచేసిన వీరిద్దరిని మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే చర్యలు చేయకపోతే మరి మీరు ఎనగారిన వర్గాలకు లేకపోతే ప్రజాపాలనకు ప్రజాస్వామ్యానికి మీరు తూట్లు వచ్చిన అయితే విషయాన్ని స్పష్టం చేస్తూ మరి ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరిపై చర్యలు తీసుకొని బీఎస్పీ పార్టీ క్యాండిడేట్లను బీఎస్పీకే మద్దతు ఉండేట్టు చూడాలని తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాం. మరి మీకు తెలుసలేదా అండి, ఒకవేళ ఆలియాబాద్ మున్సిపాలిటీలో చూడండి, గెలిచిన క్యాండిడేట్ ఆయన మంచిగా ర్యాలీ చేసుకుంటే ఇంటికి వెళ్ళాలి, కానీ పోలీసు వాళ్ళు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది కదా. అంటే మరి ఏమైనా క్యాండిడేట్ గెలిచినాక పోలీస్ స్టేషన్ పోతాడా, ఇంటికి పోతాడా? పోలీస్ స్టేషన్ పోతుండ అంటే క్లియర్గా దౌర్జన్యంగా పట్టుకపోయినట్టే కదా, అంటే దౌర్జన్య పాలన కొనసాగుతుంది కదా. కాబట్టి మేమేమంటాం అంటే మీ దౌర్జన్య పాలన బీఎస్పీ దగ్గర నడవదు అనే విషయం స్పష్టం చేస్తున్నాం. ఎందుకు నడవదంటే మీరు లక్షల కోట్ల స్కామ్ చేస్తున్నారు, పాలన ప్రతిపక్షం కూడా లక్షల కోట్లు స్కామ్ చేసిన మీరు ఆరోపణలు చేసుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ పేదల పక్షాన పోరాటం చేసే పార్టీ కాబట్టి భయపడే పార్టీ కానే కాదు. మీరు కనుక వాళ్ళిద్దరిపై మైనంపల్లి హనుమంతరావు అయినా లేకపోతే వజ్రేష్ యాదవ్ పైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజులలో ఖచ్చితంగా మీరు రాజకీయ మూల్యాన్ని మీరు చెల్లించాల్సి వస్తుంది. అది ఎంతో దూరం లేదు, ఎంపీటీసీ జడ్పీటీసీలే మీరు మూల్యం చెల్లాల్సి వస్తుంది. మా ఒక్క కౌన్సిలరే మరి మీకు ఇంత అవసరం వస్తుందంటే వేల మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు రాబోయే రోజుల్లో ఉన్నవి. వాటితో మరి మేమందరం గెలిచిన తర్వాత మీ పరిస్థితి కూడా భిన్నంగా ఉండదనే విషయం కూడా స్పష్టం చేస్తూ మీరు ప్రజాపాలన కొనసాగించినట్టయితే ఇమ్మీడియట్గా బీఎస్పీ పార్టీ కౌన్సిలర్లను మాకు అప్పచెప్పాలి. వాళ్ళను బీఎస్పీ క్యాండిడేట్ ఓట్లు వేయిస్తే మాకు సంతోషం, లేకపోతే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయకపోతే మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను కోల్పోయే పరిస్థితి ఉంటుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. మరి ఇక్కడ మైనంపల్లి పెద్ద లీడర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి అతనిపైన యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? యాక్షన్ తీసుకోకపోతే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది రేపు పొద్దుగాల కాంగ్రెస్కు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ప్రతిపక్షానికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక చిన్న తప్పే గ్రౌండ్లో ప్రజల్లోకి తీసుకుపోయే పరిస్థితి బీఎస్పీ ఉంటుంది. కాబట్టి ఇది ప్రజల పార్టీ, పేదల పార్టీ కాబట్టి ఇప్పటికే ప్రజలందరూ గమనిస్తున్నారు తెలంగాణలో. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఎట్లయితే టీఆర్ఎస్ అన్యాయం చేయడం వల్ల, అహంకారం వల్ల అది దాన్ని బొందబెట్టినామని మీరు మాట్లాడుతున్నారు, మీ అన్యాయాన్ని మీ అహంకారాన్ని బీఎస్పీ కూడా రాజకీయ బొంద పెడతానని మేము స్పష్టం చేస్తున్నాం.